హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 16 నెలల తర్వాత మోదీ మరియు ట్రంప్ కలుసుకున్నారు, కొద్దిసేపు మాట్లాడుకున్నారు. G7 సమ్మిట్లో భాగంగా ఫ్రాన్స్లో మోదీ అను ట్రంప్ కలవడం జరిగింది. రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలకి ఒకరేమో అధ్యక్షులు, ఒకరేమో ప్రధాని. గతంలో భారతదేశానికి విపరీతమైనటువంటి టారిఫ్లు విధించిన ట్రంప్ ఇప్పుడు దారిలోకి వచ్చాడు అనిపిస్తుంది. అతను మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది. భారతదేశానికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం అంటే మోదీ అనే వ్యక్తి ప్రధానిగా ఉన్నంతసేపు అండగా ఉంటాం, తర్వాత ఎవరైనా వస్తే చెప్పలేం. అదొకటి. హార్ముజ్ జలసంధి దగ్గర టోళ్లు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి హార్ముజ్ జలసంధి. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి వలన క్రూడ్ ఆయిల్ వేరే దేశాలకు వెళ్ళడం ఎంత ఇబ్బంది అవుతుందో మనందరికీ తెలిసిన అంశమే. అక్కడ టోల్ వసూలు చేయకూడదు అనేది ట్రంప్ చెప్పే మాట. అసలు హార్ముజ్ జలసంధిని పూర్తిగా అతని హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవాలనేది మరో కుట్ర. అది ఎప్పుడు ఉండేదని అనుకోండి, ఏ దేశాన్ని ఆక్రమిద్దామా అనేది ట్రంప్ ఆలోచన. అయితే భారత్కి మేము ఎప్పుడు అండగా ఉంటామంటే మోదీ ఏం సమాధానం చెప్పట్లా. నువ్వు అండగా ఉండేది ఏంటిలేరా, మాకు వేసింది చాలులే అన్నట్లుగా మోదీ చూస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ట్రంప్ అనే వ్యక్తి నిలకడలేనటువంటి వ్యక్తి, టఫ్ నెగోషియేటర్ అంట మోదీ. He's a very tough negotiator. He's one of the toughest, actually. So you look at this man. I'll give you a lesson. He's the most beautiful looking man. He looks so nice. He's like an angel. But actually, he's as tough as he's a killer. I don't want to. He's a killer. He's as tough as. మోదీయే టఫ్ నెగోషియేటర్ అయితే మరి ఫైనాన్స్ గురించి ఒక బుక్కే రాశాడు ట్రంప్, ఎలా పొదుపు చేయాలి ఏంటి అనే అంశం గురించి. ఇప్పుడు ఎవరు టఫ్ నెగోషియేటరు అంటే మనం బిజినెస్ చేయడంలో ఎక్కువగా బేరసారాలు ఆడతామని చెప్పడం ట్రంప్ ఉద్దేశం. మనకు లాభం ఉండేదైతే ఖచ్చితంగా బిజినెస్ చేస్తాం, అదే దేశంతో అయినా చేస్తాం. అమెరికాతో చేసేది ఏంటి? అసలు అమెరికాకి భారత్ నుంచే ఎక్కువ బిజినెస్ నడుస్తుంది. ప్రపంచ దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే రైస్లో 25% భారత్ నుంచే దిగుమతి చేసుకుంటారు. ఎక్కువ భారతీయులు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ ఓటు బ్యాంక్ కావాలి. ఎక్కువ ఇండియా ప్రొడక్ట్స్ని అమెరికాలో ఉన్న భారతీయులు వాడతారు ఫుడ్. అలానే వీళ్ళు 25% మన దగ్గర నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ప్రతి ఐటెం, టెక్స్టైల్స్ కానీ, ఫుడ్ కానీ, వేరే గార్మెంట్స్ కానీ, ఇంకా ఏదైనా సరే. మరి అలాంటప్పుడు భారత్తో అమెరికాకి ఎక్కువ అవసరం ఉంది. ఎవరు లొంగాలి? సరే, అమెరికాతో వేరే దేశానికి అవసరం లేకపోయినా స్నేహ సంబంధాలు ఖచ్చితంగా కొనసాగించాలి. ఎందుకంటే ప్రపంచంలోనే బలమైనటువంటి దేశం అమెరికా కాబట్టి. ఎంతసేపు అణిచివేస్తేనా, తొక్కేస్తేనా? వెనిజువేలా అధ్యక్షుడిని బంధించి తీసుకొచ్చాడు ట్రంప్. అది నిరంకుశత్వమే కదా, ప్రజాస్వామ్యాన్ని అధిగమించినట్టే కదా. ప్రజాస్వామ్యానికి మీరేం గౌరవించినట్టు? సరే, ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు మొన్నటి వరకు పాకిస్తాన్ చంకనాకింది అమెరికా. పాకిస్తాన్ అమెరికా కలేసుకొని జుట్లు మెలేసుకొని తిరిగారు. ఒకడి పగుల మీద ఒకటి చేతులు వేసుకొని దోస్తు మీద దోస్తు అంటూ తిరిగారు. మరి ఇప్పుడు ఎందుకు భారత్తో జట్టు కట్టాలని చూస్తుంది? పాకిస్తాన్లో ఏం లేదు, బూడిదే. పాకిస్తాన్తో స్నేహం చేసినా మిగిలిది ఏం లేదు. 6 నెలలు సావాసం చేస్తే ఆడు ఈడవుతాడు అంటాడు కదా. 6 నెలలు సావాసం చేస్తే పాకిస్తాన్ లాగా తయారైద్దాం అమెరికాని భయం వేసిందేమో తెలియదు ట్రంప్కి. ఉన్నాయని ఈ పాకిస్తాన్లో మనకెందుకులే కానీ స్నేహం వదిలేద్దాం, భారత్తో కంటిన్యూ చేద్దాం అనుకున్నాడేమో. మేబీ భారత్ని పొగడ్డం మొదలుపెట్టి కొంతమంది నరేంద్ర మోదీ ఏదో చీటీ మీద రాసుకొని చదువుతున్నాడు, ఆయనకి ప్రాంప్టర్ ఉంటే తప్ప చదవలేడు, లేదంటే చీటీయే ప్రాంప్టర్ అని చెప్పి ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మామూలు నాలాంటి యూట్యూబరే లేదా ఒక జర్నలిస్టు లేదా ఒక యాంకరు ఒక మాట మాట్లాడితే అది తప్పు దొరికిందనుకో, ఒక 100 సార్లు వేస్తారు రిపీటెడ్గా, ఇది అన్నాడు అని. మరి ఒక దేశానికి ప్రధాని వేరే దేశంలో గెస్ట్గా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడొద్దా? ఏం పాయింట్లు మాట్లాడాలో రాసుకోవద్దా? ఇక్కడ మోదీని ట్రోల్ చేసే వ్యక్తులు ఎవ్వడు కూడా స్టేజ్ ఎక్కి ఫట్మని 10 నిమిషాలు మాట్లాడలేరు. నాలుక తిరగదు ఎవడికి, నాలుక మందం, తోలు మందం, కానీ మోదీని ట్రోల్ చేస్తారు. మీరు మోదీని ట్రోల్ చేస్తే ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడు దేశాన్ని ట్రోల్ చేసినట్టే గుర్తుపెట్టుకోండి. భారతదేశ ప్రతినిధిగా ఆయన అక్కడికి వెళ్ళాడు. 140 కోట్ల మంది ప్రజల తరపున ఆయన అక్కడికి వెళ్ళాడు. 140 కోట్ల మంది గౌరవం ఆయనతో ముడిపడి ఉంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దండి దయచేసి. మీరు మోదీని ట్రోల్ చేస్తున్నాం అనుకున్నారు, కానీ దేశాన్ని ట్రోల్ చేస్తున్నారు. మోదీని మీరు టార్గెట్ చేయాలన్నా, ప్రశ్నించాలన్నా, ట్రోల్ చేయాలన్నా మన దేశంలో ఉన్నప్పుడు మాట్లాడండి. మన దేశంలో జరిగే సభల గురించి మాట్లాడండి. ఇది ప్రెస్ మీట్ పెట్టట్లేదు మోదీ అంటున్నారు. అదేదైనా ఉంటే రీజనబుల్. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టాలని డిమాండ్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టచ్చు. నీట్ పేపర్ లీక్ అయింది, దానికి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోండి అంటే అది ఒక రకం. మన దేశంలో మన ప్రభుత్వాన్ని మనం విమర్శించడం వేరు, మన దేశ ప్రతినిధిగా పరాయి దేశం వెళ్ళినప్పుడు ఆయన్ని మనం బ్లేమ్ చేయడం వేరు. రాహుల్ గాంధీ గారు అనేక సార్లు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి భారతదేశాన్ని తక్కువ చేస్తూ, భారతదేశ ప్రధాని తక్కువ చేస్తూ మాట్లాడారు. కానీ ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత
యుద్ధం సమయంలో మా ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉన్నాం, ఆయన వెనకే మేము నడుస్తూ ఉన్నాడు. ఇది ఒక ప్రతిపక్ష నేత చేయాల్సినటువంటి పని. అధికార పక్షం, ప్రతిపక్షం వీరిద్దరికీ ఎప్పుడూ రైవలరీ ఉంటుంది. ప్రజలను మెప్పించడంలో రైవలరీ ఉంటుంది, ఎన్నికల్లో రైవలరీ ఉంటుంది, మాట అనుకుంటారు, ప్రజల మనసు ఎలా గెలుచుకోవాలి, ఓటు బ్యాంక్ ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తారు. దేశంలో మేమే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసామని గొడవ పడతారు, ఒకరిని ఒకరు తిట్టుకునే ప్రయత్నం చేస్తారు, పార్లమెంట్లో కొట్టుకునే వరకు వెళుతుంది. అది ఎక్కడ? మన దేశంలో వరకే ఉండాలండి. బయట దేశానికి వెళ్ళినప్పుడు మన ప్రధానినైనా, మన దేశాన్నైనా, మన దేశ రాజ్యాంగాన్నైనా, మన దేశ రాజకీయ వ్యవస్థనైనా, ఆర్థిక వ్యవస్థనైనా గౌరవించడం నేర్చుకో. లేదు మీకు మన దేశంలో ఆర్థిక వ్యవస్థ కొదేలైపోతుందని అనుమానంగా ఉందనుకోండి, మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని మీరు వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న అధ్యక్షుడినో, ప్రధానినో, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి నిపుణుల్లో అడగండి, తప్పులేదు. అంతేగాని మా దేశంలో నాశనం అయిపోతుంది, మా మోదీ నాశనం చేశాడని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి అయినా సరే ఫస్ట్ కంట్రీ, తర్వాతే ఏదైనా. రాజకీయంగా ఈరోజు మోదీ ఉండొచ్చు, రేపు రాహుల్ గాంధీ ఉండొచ్చండి, ఎల్లుండి ఇంకో వ్యక్తి ప్రధాని అవ్వచ్చు. కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళే ప్రధాని అవ్వచ్చు చెప్పలేం. మీలో ఎంతమంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారో, ఒకప్పుడు మోదీ ఛాయ్ అమ్మేటప్పుడు అనుకున్నాడు ప్రధాని అవుతానని, రాహుల్ గాంధీ చదువుకునేటప్పుడు అనుకున్నాడు ఈ దేశాన్ని ప్రధానిగా పోటీ చేస్తానని. వీడియో చూసేవాళ్ళు ఎంతమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఫ్యూచర్లో అయ్యే వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశం ఫస్ట్. దేశం ఉంటేనే మీరు, నేను, ఇల్లు, వాకిలి, పిల్ల, పెళ్ళం, తల్లిదండ్రి, ఊరు, ముఖం, లేదంటే ఏం లేదు. ఫస్ట్ దేశాన్ని ప్రేమించండి, ఆ తర్వాత దేశంలో మనం ఎన్ని కుమ్ములాట్లైనా పడదాం. ఇది నేను చెప్పేది. మరి మోదీ G7 సమ్మిట్కి హాజరయ్యారు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం గురించి, పెట్టుబడుల గురించి, వాటి గురించి మాట్లాడడం జరిగింది. బలమైన దేశాల్లో మనం కూడా ఒక భాగం అయ్యాం. అమెరికాకి ఇప్పుడు ఎంత బలం ఉందో ఆ తర్వాత మనకే అంతటి బలం ఉందన్నట్టుగా బయట ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం, రాజకీయ వ్యవస్థ బలంగా ఉంది, దాంతోపాటు రక్షణ రంగాన్ని బలంగా చేసుకోగలిగాం. దేశానికి 3 పిల్లర్లు ఇవి. ఈ 3 బలంగా ఉంటే 4వ పిల్లరు ప్రజాస్వామ్యం, దాన్ని కూడా బలంగా ఉంచుకోగలిగాం. ఈ 4 మీద దేశాన్ని ప్రగతి బాటలో నడిపించడమే ఏ వ్యక్తి అయినా కోరుకునేటువంటి అంశం. మరి మోదీ లాంటి వ్యక్తి ఉన్నా, మరొక వ్యక్తి ఉన్నా, అమెరికా లేదంటే మన మిత్ర దేశాల సపోర్ట్ అనేది మనకి ఎప్పుడూ కావాలి. ఎందుకంటే శత్రు దేశాలను బలంగా ఎదిరించాలి కాబట్టి. మరి మోదీ, ట్రంప్ కలుసుకొని ఒక వేదిక మీద మాట్లాడుతుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో గుండె బద్దలు కొట్టుకొని గుండెలు బాదుకొని చచ్చిపోతారేమో. దీని మీద మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.